ఈ డేట్ నాడు రిలీజ్ అయిన జీవోలో 3వ రెఫరెన్స్ మీరు చూడాలి. మొదటి రెఫరెన్స్ ఏమో జీవో నెంబర్ 2 and 3 లేబర్ ఎంప్లాయ్మెంట్. రెండవ రెఫరెన్స్ జీవో నెంబర్ 14 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంటు. మూడవది అతి ముఖ్యమైనది ఏందయ్యా అంటే నోట్ నెంబర్ 58 ఆఫ్ పిఎస్సిఎం అంటే పిఎస్ టు సిఎం 2026 డేటెడ్ 5/6/2026 ఆఫ్ సిఎంఓ. అంటే ముఖ్యమంత్రి ఒక మెమో ఇచ్చి ఎవరికి, ఇగో ఇది ఎవరైతే రిలీజ్ చేసిండ్రో వాళ్ళకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక మెమో ఇచ్చి, ఆనాటి చీఫ్ సెక్రటరీకి మెమో ఇచ్చి, నువ్వు అర్జెంటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చెయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 5/6/2026 నాడు ఒక నోట్ పోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఒక్క దెబ్బకే 128 పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒక్క దెబ్బకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మీరు ఎందుకు అనుసంధానం చేయాలనుకుంటున్నారు? ఆ గొడుగు కిందకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వెంటనే 4th సిటీ అని ఒక డ్రామా మొదలుపెట్టిండు. అందరూ ఈ మధ్యన తెలంగాణలో 4th సిటీ కాదు, అది 4 బ్రదర్ సిటీ అని అంటున్నారు. ఈ 4th సిటీ ఎక్కడుంది? మాడుగుల మండలానికి దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా శ్రీశైలం హైవేకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ఈ 4th సిటీ అని పెట్టిండ్రు. ఈ 4th సిటీలో ముఖ్యమంత్రి గారు అక్కడ రియల్ ఎస్టేట్ బాగా లేపాలి, ఈయనకు అక్కడ 3,000 నుంచి 4,000 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులకు ఆ 4 సిటీలో అక్రమంగా అక్వైర్ చేసిండ్రని, ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారే ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి తన BA కంప్లీట్ చేసిన తర్వాత, BA కంప్లీట్ చేసిండో లేదో మనకు తెలియదు, ఆయనకి ఏం సర్టిఫికేట్ ఉందో, ఎన్ని మార్కులు వచ్చినాయో తెలంగాణ పిల్లలకు తెలియదు. కానీ ఆయన అనుకుందాం ఒక క్షణం BA కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన చేయంగానే అక్కడ మరి 4th సిటీ అని ఒకటి మొదలుపెట్టారు. 4th సిటీ అని మొదలుపెట్టిన తర్వాత దానికి రియల్ ఎస్టేట్లో ఏంది, ఒక భూమికి రేటు రావాలంటే ముందు రోడ్డు వేయాలి. 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రోడ్డు వేసినా కూడా రేట్లు పెరుగుతలేవు. అందుకొరకు ఏదైనా ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తీసుకుపోయి ఆ 4th సిటీలో పెట్టండి. దేనికోసం? ఆ 3,000 ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టండి. ఇది వాస్తవం. మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి ఇట్లా చెప్తే కాదు కదా, ముందరనే దీనికి ప్లాన్ చేయాలంటే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదే అని చెప్పాలి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విద్య నామకే వాస్తే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి. అంటే ఇది కేవలం టైం వేస్ట్ వ్యవహారము, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఇంకా ఉల్టా చెప్పాలంటే క్రిమినల్ని తయారు చేసే విద్యలో అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడవచ్చా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 200 కోట్లతో కట్టిన బోధి ప్యాలెస్ ఏదైతే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కట్టింది ఎవరు? ఇగో ఈ చిన్నారి బిడ్డలే, పాలిటెక్నిక్ విద్యార్థులే. మీరు నడుస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు, మీ మినిస్టర్లకు డీజీపీ గారు చాలా గొప్పగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నీ కూడా ఇంజనీర్లు తయారు చేసినవే రేవంత్ రెడ్డి గారు. మీరు రోజు మాట్లాడుతున్న మైకులు, కేసీఆర్ గారిని ప్రతిరోజు కూడా తిడుతున్న మైకులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులను డిజైన్ చేసి నడిపించింది కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. ఈ విద్యార్థులే వీళ్ళే ఆ స్కిల్స్ నేర్చుకొని పాలిటెక్నిక్ కళాశాలలో అక్కడి నుంచి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్లు అయ్యి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు వీళ్ళని క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. దాని తర్వాత మీరేం చేసిండ్రు? మెల్లగా అసెంబ్లీలో 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు. 2024లో తీసుకొచ్చిండ్రు. అందులో సెక్షన్ 44లో మీరేం చెప్పిండ్రు? ఈ సిమిలర్ ఏవైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, లేబర్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇందులో ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారము మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తీసుకురావాలి అని చెప్పి దాంట్లో ఒక సెక్షన్ రాసిండ్రు. ఆ సెక్షన్ 44లో రాసిండ్రు. దాని తర్వాత
మీకు మీరే దానికి ఛాన్సలర్ అని ప్రకటించుకున్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి. ఇక ఇండస్ట్రీలో ఉండే ఆనంద్ మహీంద్ర, అదేవిధంగా శ్రీని రాజు, దాని తర్వాత ఇంకెవరో ఒక 7 మంది ఫోటోలు ఆ వెబ్సైట్లో పెట్టారు. దాని తర్వాత దానికి వైస్ ఛాన్సలర్గా మీరున్నారు. వైస్ ఛాన్సలర్గా సుబ్బారావు అని ఒక ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన అధికారిని దాంట్లో పెట్టి ఇంకా మేము ఇక్కడ నుంచి స్కిల్లింగ్ చేస్తామని 5 రోజుల కోర్సు ఉంటుంది, 2 వారాల కోర్సు ఉంటుంది, 3 నెలల కోర్సు ఉంటుంది, అదేవిధంగా 6 నెలల కోర్సు ఉంటుంది. అంటే ఈ కంపెనీలకు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే కంపెనీలకు కానీ, దేశంలో కానీ కంపెనీలకు కానీ ఎవరన్నా ఎంప్లాయీస్ కావాలంటే, లేబర్ కావాలంటే, స్కిల్డ్ లేబర్ కావాలంటే ఎవరైనా కూడా అక్కడికి పోయి స్కిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కంపెనీలకు ట్రైనింగ్ చేసే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, మనం స్కిల్ యూనివర్సిటీ నుంచే మన తరపున కంపెనీలు ఆ యూనివర్సిటీ ట్రైన్ చేస్తుంది కదా అని చెప్పి కంపెనీలకు సాయం చేయడం కోసం మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు. నో ప్రాబ్లం, తీసుకురండి. మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు, తెచ్చుకోండి, నో ప్రాబ్లం.